మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలె నొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ, హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలని మిడించు ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ, 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిసత్సు ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమునకామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 691వ భాగానికి స్వాగతం పలుకుతుంది. అద్దములోన గన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును, ప్రమోదమునించును మాయమౌను తానద్దము తీసివేయ, పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్ నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. నిద్దురలో కన్న కల నిజం కానట్టే మనం చూస్తున్న ప్రపంచం కూడా నిజం కాదు. ఈ మొత్తం ప్రపంచానికి మూలంగా ఒక పదార్థం ఉంది, అది తేజోవంతం. తత్, దాని పేరు తత్. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, అమ్మవారు, ఇంకోటి అన్నీ మనం పెట్టుకున్న పేర్లు. దాని పేరు తత్ అని చెప్పింది వేదం. తత్వమసి అహం బ్రహ్మాస్మి. తత్, దానికి పేరు పెట్టలేదు. ఎందుకంటే పేరు పెడితే రకరకాల భేదాలు వస్తాయి. ననామరూపే నయతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత డిండిమక. నామరూపాలకి నీతంగా ఉండవయ్యా. నామరూపాలు ఎప్పుడు పేర్లు మారిపోతూ ఉంటాయి, రూపాలు మారిపోతాయి. ఏ మనిషి రూపము ఒకే రకంగా ఉండదు. ఏ మనిషికి ఒకటే పేరు ఉండదు, కనీసం 2-3 పేర్లు ఉంటున్నాయి చాలామందికి. ఆ పేరు కూడా పుట్టాక కనీసం 21 రోజులు అయ్యాక పెట్టిన పేరు. అది పెట్టిన పేరు కానీ పుట్టుకతో వచ్చిన పేరు కాదు అది. ఆ పేరుతో పిలిస్తే పలకడానికి ఆయన అలవాటు పడ్డాడు, అందువల్ల అలా పలుకుతున్నాడు. ఆయన పేరుని ఆయన అనుకుంటున్నాడు. నేను 3వ తరగతి చదువుతుండగా నన్ను తీసుకెళ్ళి 6లో వేయడం కోసం ఏదో పేరు మార్చారు, పక్కన ఏదో పాఠశాల పెట్టారండి. మరి 3, 4, 7 ఏళ్ల పాటు నేను రామలింగేశ్వర శర్మ అంటే పలికాను. తర్వాత నుంచి నరసింహరావు అంటే పలుకుతున్నా. ఇప్పటికీ మా బంధువులందరూ నన్ను బసవయ్య అంటారు. పేరులో గరికిపాటి వెంకట బసవ నరసింహరావు, అందుకని బసవయ్య అంటారు, అంటే పలుకుతున్నాను. మా మిత్రుడు ఉన్నారు నాతో పాటు చదువుకున్నవాడు, హై స్కూల్ మిత్రుడు, ఎల్బీ గారు అంటారు. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉండగా నేను 6వ తరగతిలో చేరా, పుట్టిగా ఉండేవాడిని. ఇంతకే నేను ఎల్బీనా, బసవయ్యనా, నరసింహారావునా, రామలింగేశ్వర శర్మనా? చాలామంది అభిమానులు గరికిపాటి వారు అంటారు. మరి నేను గరికిపాటి వారిని, ఇన్ని ఉన్నాయమ్మా. ఇందుకే నేనెవరు, నాకు ఇవేవి సంబంధం లేదు. ఇవన్నీ రకరకాల వ్యక్తులు పెట్టుకున్న పేర్లు, వారికి అలా నేను పలకడానికి అలవాటు పడ్డాను. సంబంధం లేదనుకుంటే లేదు, ఇవన్నీ మనవే. అదే శంకరాచార్య చెప్పింది, నాహము సర్వం అహము సర్వం మమ సర్వమితి స్ఫుటం జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డిండిమక. నాహం సర్వం, నేను ఒక్కటే, నేను ప్రస్తుతం ఉన్న పేరే అనుకుంటే మిగిలినవి రావుకో. అహం సర్వం, అందరూ పిలిచే పేర్లని నావే అనుకుంటే అవన్నీ నావే. మమ సర్వం అనుకోగలిగితే అంతే. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నేనొక్కడే, నా అహం సర్వం అని నేను కాదు. అదే స్వప్నావస్థలో కడితే అహం సర్వం, కనిపించేవన్నీ మనమే కదా, అన్ని మనం నుంచే మనమే పుట్టించాం కాబట్టి అన్ని నేనే. అదే గాఢ సుషుప్తిలో కడితే మమ సర్వం, ఇదంతా అజ్ఞానాన్ని అలా సాక్షిగా ఉండి చూస్తున్నాడు, ఏం చేయడంలా. ఎందుకంటే సుషుప్తిలో ఉన్నప్పుడు ఎవరు ఆలోచించరు, పలకరు, ఏమీ చేయరు, పడుకునే ఉంటారు, శ్వాస ఆడుతూ ఉంటుంది అంతే. ఆయన చూస్తున్నాడు, అంటే మమ సర్వం, ఇదంతా మనదే. ప్రపంచమే మారిపోవాలి ఆయన పడుకున్నంతలో, ఆయన ఉంది. కానీ ఆయనకు తెలియకుండా ఉంది. ఆయన ఏమి మమకారం లేకుండా మనం అందరం రాత్రి సుషుప్తిలో మన జీవితాన్ని, ప్రపంచాన్ని మొత్తం అజ్ఞాన దశగా చూస్తున్నాం. మనం అజ్ఞాన దశగా అంటే మన అజ్ఞాన దశ అంటే అది లేకపోవడం కాదు, అది ఉండి మనకు అనుభూతి లేకపోవడం, దాంతో మనకేం సంబంధం లేకపోవడం, అలా చూస్తున్నాం. వచ్చేటప్పుడు మమ సర్వం, అదంతా మనదే, కానీ మనకేం సంబంధం లేదు. ఈ 3 నిజమేనండి. శంకరాచార్య ఒక మాట అబద్ధం చెబుతారా ఎప్పుడైనా? ఎందుకు చెబుతారండి అటువంటి మహానుభావులు? మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానీ ఆయన కూడా పూజలకి, అభిషేకాలకి, సహస్రనామాలకి పరిమితం చేసి, జయంతులకి, వర్ధంతులకి పరిమితం చేస్తే ఏం చెబుతామండి లోకానికి? అక్కడి నుంచి కాస్త బయటపడి తత్వాన్ని గ్రహించడమే ముఖ్యం వీటన్నిటికంటే అనుకోవాలి. ఇంకా దానికి ఏవో ఫలితాలు సృష్టించి. ఇప్పుడు సరిగ్గా ఇంత చలిస్తున్నటువంటి ప్రపంచానికి చలించకుండా మూలమైంది ఒకటి ఉంది. అది ఎలా అర్థమవుతుంది? అది తర్వాత పద్యంలో చెబుతున్నాడు. జాగ్రత్త అవస్థలో కనులు సర్వము కాంచుచునుండు,
వాసనావ్యగ్రత చేత స్వప్నముల అంతకునంతగనంగవచ్చు. అత్యుగ్ర సుషుప్తి ఎందు కనుచున్నది ఎయ్యది ఎంచి చూడు ఏకాగ్రతతోడ ఆత్మయనియందురుదాని పరాత్మకోవిదుల్ అన్నాడు సాగర ఘోషకి. జాగ్రత్త అవస్థలో కనులు సర్వముగాంచుచునుండు. నాహము సర్వం, అన్నీ నేను కాదు, ఈ శరీరమే నేను. ఇలా ఈ పేరుతో పిలిచినప్పుడే నేను పలకాలి. ఈ శరీరానికి అన్నం పెడితేనే నేను అన్నం తిన్నట్టు, ఇంకా వేరే శరీరాలు తింటే నేను తిన్నట్టు కాదు. ఈ శరీరానికి కలిగిన సుఖాలే నా సుఖాలు, ఈ శరీరానికి కలిగిన దుఃఖాలే నా దుఃఖాలు. ఇదే జాగ్రత్త అవస్థ. అందుకే శంకరాచార్య దాన్ని ఒక్క మాటలో డిండిమ స్తోత్రంలో నాహం సర్వం, అన్నీ నేను కాదు అని చెప్పారు. అనిపిస్తోంది అలాగా, నిజం కాదు అనిపిస్తోంది. కొంచెం లోపలికి వెళ్ళండి. జాగ్రత్త అవస్థలో కనులు సర్వము కాంచుచునుండు. మనం చూసేది మనం ఒకటే అని ఎప్పుడు అనుకోలేము. మనం చూస్తున్నది ఏదో దృశ్యం అంటాం, చూసేవాడేమో ద్రష్ట అంటాం. కానీ ఈ ద్రష్ట ఉండడం వల్లే ఆ దృశ్యం ఉంది. చూసేవాళ్ళు ఎవరు లేకపోతే సినిమాకి ఇన్ని రీళ్లు తీయరు, ఇన్ని బాక్సులు పెట్టరు, ఇన్ని హాల్స్లో పంపించరు. దాన్ని చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నీ పంపిస్తున్నారు. లేకపోతే చూసేవాళ్ళు లేకపోతే తీయరు. అంచేత చూసేవాళ్ళు ఉండబట్టే సినిమాకి ఒకే సినిమాకి ఒకే షూటింగ్ ఒకటే జరిపినా కొన్ని వందల రీళ్లు తయారు చేయడం, ఫిల్ములు తయారు చేయడం ఎలా వీలవుతుందో, ఎలా ఎందుకు అవసరం అవుతుందో చూసేవాళ్ళు ఉండబట్టే ప్రపంచం ఇన్ని ఫిల్ములుగా కనపడుతుంది. అంటే వీళ్ళ దృష్టి భేదాన్ని బట్టి అది తీసింది ఒకటే రీలు కాబట్టి అందరికీ ఒకటే రీలు కనపడుతుంది. కానీ ఆ సినిమాను కూడా అందరూ అర్థం చేసుకునే విధానాలు తేడాగా ఉన్నాయి. కొందరికి నచ్చినవి, కొందరికి నచ్చట్లా. కొందరు ఇలా ఉండకూడదు, ఇంకోలా ఉండాలంట, కొందరు ఇదే బాగుంది అంటున్నారు. అంచేతనే ప్రపంచంలో ఏది ఎవరికి అందరికీ నచ్చదు. కనిపించే దృశ్యం ఒకటే అయినా ప్రపంచం కూడా అర్థం చేసుకునే విధానం తేడా ఉంటుంది. ఒక తల్లికి తన కూతురు ప్రేమించదగిన మనిషిగా కనిపిస్తోంది, కోడలు పరాయిదిగా కనిపిస్తోంది. ఆ కోడలకు కూడా తన తల్లి ప్రేమించదగిన మనిషి కింద కనపడుతోంది, అత్తగారు పరాయిది కింద కనపడుతుంది. దృష్టి భేదమా కదా? ఈ తల్లికి కూతురు కోడలు ఉన్నారు, ఆ తల్లికి కూతురు కోడలు ఉన్నారు. భేదభావం ఎక్కడుందండి? మన మనస్సులో తప్ప. మరి ఆ భేదం వస్తువులో లేదండి, మనస్సులో ఉందండి. అలాగే సౌందర్యం కూడా మనస్సులోనే ఉందండి, వస్తువులో ఉండదండి. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ అంత అందమైన మనిషిని చూపించినా నాకు నచ్చలేదు అనేవాళ్ళు ఉన్నారు, ఆవిడదేమందం అనేవాళ్ళు ఉన్నారు. నేను అందుకే అత్యాధునికమైన సినిమాల ఉదాహరణ చెబుతా. శంకరాచార్య ఉదాహరణలో ఐశ్వర్యరాయ్ ఏమిటి, వివేక్ ఓబెరాయ్ ఏమిటంటే 21వ శతాబ్దంలో వేదాంత బోధ ఇలాగే ఉంటుంది. అర్థం చేసుకునే స్థాయికి ప్రేక్షకులు ఎదుగుదురుగాక. మమ్మల్ని దిగజార్చకండి, మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం. వేదాంతంలో ఎప్పుడూ రాజకీయాలు, సినిమాలు, సమకాలిక ఉదాహరణలు రావాల్సింది. అప్పుడే వేదాంతం అర్థమవుతుంది. ఘటాకాశాలు పటాకాశాలు ఇక్కడ చెల్లవు, అవి అర్థం కావు. అవి గొప్ప ఉదాహరణలు కానీ అర్థం కావు. నవజీవన వేదానికి పునఃస్వాగతం. జాగ్రత్త అవస్థలో కనులు సర్వము కాంచుచునుండు. వాసనావ్యగ్రత చేత స్వప్నముల అంతకునంతగనంగవచ్చు. అత్యుగ్ర సుషుప్తి ఎందు కనుచున్నది ఎయ్యది ఎంచి చూడు ఏకాగ్రతతోడ ఆత్మయనియందురు దాని పరాత్మకోవిదుల్. జాగ్రత్త అవస్థలో అన్నీ కనపడుతూ ఉంటే మనం చూసేవాళ్ళం మనం వేరు, చూసే దృశ్యం వేరు అనుకోవడం వల్ల మనకు అన్నీ వేరువేరుగా కనపడుతున్నాయి. అందుకే నాహం సర్వం అన్నారు. అన్నీ నేను కాదు అని మనకు అనిపిస్తుంది. అదే వాసనావ్యగ్రత చేత స్వప్నముల అంతకునంతగనంగా వచ్చు. వాసనలు అంటే మామూలుగా చూడండి, పుష్పం వాసన అర్థమైతే ఇది అర్థం. పుష్పం ఎక్కడో ఉంది కానీ వాసన ఎంత దూరం వస్తుంది. అంతేకాదు, వాసన మన మనస్సులో కూడా ఉంటుంది. కొద్దిసేపు స్మెల్, గ్రేట్ స్మెల్ అనేదో అనుకుంటున్నాం మనం. సుగంధం, దివ్య సుగంధం, పారిజాతం, ఆ పుష్పం ఎక్కడో ఉంది. అంతేకాదు, అసలు ఆ పుష్పాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా దాని సుగంధం మనకి అనుభూతికి వస్తూ ఉంటుంది. ఒక సంఘటనను గుర్తు చేసుకుంటే సుఖం కానీ బాధ కానీ అనుభూతికి వచ్చినట్టే. నిజమా కాదా? నిజం. ఇప్పుడు దాని ద్వారా అర్థం చేసుకుందాం. ఆ వాసన నుంచే. అంచేత పుష్పం దూరంగా ఉన్నా, పుష్పం అక్కడ లేకపోయినా దాన్ని గుర్తు చేసుకోగానే దాని వాసన మనకి సోకడం, అనుభూతికి రావడం, ఆ అనుభూతిని మనం పొందడం ఎలా నిజమవుతుందో. ఈ శరీరం మనం వదిలేసిన ఇక్కడ పెంచుకున్న బంధాలు, జ్ఞాపకాలు, సంస్కారాలు వాసనల రూపంలో మనస్సులో స్థిరపడి అవి మరో జన్మకు కారణం కావడం అంతే నిజం. ఒక గాలి వీచింది, పుష్పం నుంచి సుగంధాన్ని తీసుకెళ్ళింది. అందుకే గాలిని గంధవహం అంటారు సంస్కృతంలో. ఎంత గొప్ప మాటలు ఉంటాయో సంస్కృత భాషలో. దేవభాష అండి, నిజంగా దేవభాష. ఇంకా దైవత్వాన్ని వ్యాఖ్యానం చేయాలి అంటే దాన్ని మించిన భాష లేదు. గాలి వీచిందండి, గాలి సుగంధాన్ని, దుర్గంధం కూడా తీసుకెడుతుంది మనకు. అదెందుకు సుగంధం చెప్పుకుందాం. సుగంధాన్ని తీసుకెడుతుంది. ఎక్కడ తీసుకెళ్ళింది? చాలా దూరం తీసుకెళ్ళింది.
అసలు ఆ తోటతో సంబంధం లేని వాళ్ళు ఎవరు ఏమిటో సుగంధం వీస్తుందండి, ఇక్కడ ఎక్కడైనా దారిలో గులాబీ తోట ఉందంటారా అని అన్నాడు వెంటనే. అంటే పుష్పం నుంచి సుగంధాన్ని తీసుకెళ్ళింది కదా గాలి, అది వాయువే కదా, పుష్పం ఇక్కడే ఉంది కదా, ఈ సుగంధం పుష్పానికి ఏమైనా తగ్గిందా? మరి తీసుకెడితే ఉదాహరణకు ఊరికే ఒక 100 గ్రాముల సుగంధం గులాబీ తోటలో ఉందని అనుకుందాం, అందులో 10 గ్రాములు తీసుకెడితే మిగిలిన సుగంధం 90 గ్రాములే ఉండాలి కదా. ఎవరన్నా తూచారా? తూస్తే మాత్రం దొరుకుతుందా? సాధ్యం కాదండి. ఇది పెద్ద మాయ. అందుకే పుష్పే సుగంధం తిలేషు తైలం అంటారు వేదాంతంలో. నువ్వుల్లో నూనె ఎలా ఉందో, పుష్పాల్లో సుగంధం ఎలా ఉందో, బంగారంలో కాంతి ఎలా ఉందో, సృష్టిలో దేవుడు అలా ఉన్నాడు అంటారు. ఇది అర్థమైతే అది అర్థం, నువ్వు విడదీయలేవు. అంటే సృష్టిలో ఉదాహరణలే చెప్పుకోవాలి. సృష్టిలో ఉదాహరణ చెప్పుకోవాలి అన్నప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో ఆ కాలం ఉదాహరణ చెప్పుకోవాలి. ఎప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఎలా అర్థమవుతుంది? అంచేతన అత్యాధునిక ఉదాహరణలతో వేదాంతాన్ని చెప్పడమే సరైన పద్ధతి. రాజకీయాలతోనూ, సినిమాలతోనూ, అన్నిటితోనూ, కుంభకోణాలతోనూ, అవినీతులతోనూ పోల్చి చెప్పడమే సరైన పద్ధతి. మనకి ధైర్యం లేక చెప్పలేక చెప్పేవాళ్ళని ఆక్షేపిస్తాం. అదంతా ఎందుకండి అంటుంది. సోదండి, సోదేమిటి? సోదేతే అది సోదే. పూర్వపు సోది మంచిది అయినప్పుడు ఇప్పుడు సోది మంచిది కదా. సోది ఎలాగూ చెడ్డదైనప్పుడు అదేదో ఇప్పుడు సోదే మంచిది, కనీసం అర్థమవుతుంది. ఏం లేదండి, ఎవరికి నచ్చింది వాడు గొప్పదిగని చెప్పేస్తూ ఉంటారంతే, అసలు విషయం కాకుండా. వారికి అంతే చేతనం, అంతకు మించి వారు చెప్పలేరు. ఆధునిక ప్రపంచాన్ని గురించి వారికి అవగాహన లేదు, ఏ పుస్తకాలు చదవరు, ఏమీ తెలియదు. పైగా సినిమా చూడడాన్ని మహాపాపంగా భావిస్తారు. నాకేం మొహమాటలా, నేను నెలకు 2 సినిమాలు చూస్తాను కనీసం. అయితే ప్రపంచం అర్థం కాదు, రోజు దినపత్రిక చదవాల్సిందే, అప్పుడే ప్రపంచం అర్థం అవుతుంది. అప్పుడు నాకు పూర్వం విషయాలను దీంతో ఎలా పోల్చి చెప్పాలని ఆలోచిస్తా. భగవంతుడి దేవాలు అన్నీ తెలుస్తున్నాయి. జాగ్రత్త అవస్థలో కనులు సర్వముఖం చూచునుండు, వాసన వ్యగ్రత చేత స్వప్నముల అంతకునంతకనంగవచ్చు. జీవితం స్వప్నమని ఎందుకు అంటున్నారు శంకరాచార్య అంటే, ఈ గాలి సుగంధాన్ని తీసుకెళ్ళడం నిజమే కదండి, ఆ గంధం వాసనే కదండి, వాసన వల్లే కదా మనకు తెలిసింది కదా. సరిగ్గా అదే జీవి శరీరాన్ని వదిలేసేటప్పుడు వాయువు, ప్రాణవాయువు బయటికి వెళ్ళేది ప్రాణవాయువు కదా. ప్రాణం విడిచిపెట్టాడమ్మా, మరి ప్రాణం పోయింది, ప్రాణం పోయిందంట. దేహం పోయింది అనరు, దేహం ఇక్కడే ఉంది, ప్రాణం పోయింది. ఆ ప్రాణం వాయువే కదండి, అది వాసనలను తీసుకెడుతుంది. పుష్పం సుగంధాన్ని వాయువు తీసుకెళ్ళినట్టే జీవుడు వాసనల్ని, జ్ఞాపకాలని ప్రాణవాయువు తీసుకెడుతుంది. ఆ ప్రాణవాయువు ఇంకో చోట శరీరం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? చాలా స్పష్టంగా స్వప్నం కంటుంటే ఎలా శరీరం ఏర్పడింది. కొన్ని మనస్సులో ఉండే జ్ఞాపకాలు స్వప్నాల్లో వచ్చేస్తాయి, అక్కడ కొన్ని తీరిపోతాయి, ఇంకా మిగిలినవే వచ్చే జన్మ కలిగిస్తాయి. అంచేత కళలు ఎక్కువగా రావడం మంచిదే కానీ నష్టమేం లేదు. కళలు ఎక్కువగా వచ్చినంత మాత్రాన కంగారు పడక్కల. కళలు వచ్చినంత మాత్రాన నిద్ర పట్టనట్టు కాదు, కళ నిద్ర కూడా నిద్రే. మెలకువగా ఉంటేనే ఇబ్బంది, అయితే కళ కూడా నిద్ర పట్టినట్టే లెక్క. కళలు లేని నిద్రే నిద్ర అనుకోకల, కళతో ఉన్న నిద్ర కూడా నిద్రే, సరిపోతుంది నిద్ర. కళలు లేని నిద్రను తూకం పెట్టి ఇంకో 2 గంటలు పడుకోకల. వాసనా వ్యగ్రత. అందుకని సరిగ్గా ఈ వెళ్ళే గాలి కూడా శరీరం ఎలా ధరిస్తుందో చూడండి. ప్రశ్నోపనిషత్తులో చెబుతారు ఆ విషయం చాలా స్పష్టంగా. స్వామి జ్ఞానదానంద రామకృష్ణ మఠానికి అధిపతి, చిక్కడపల్లి పీఠానికి అధిపతి మహానుభావులు చాలా సరళమైన వ్యాఖ్యానం చక్కగా రాశారు. నేను చదివే చెబుతాను. ఒక సుడిగుండాలు ఏర్పడినప్పుడు ఇలా గుండ్రంగా తిరుగుతూ అక్కడ కాగితం ముక్కలతోటి, ధూళి రేణువులతోటి, ఏవో మట్టి రేణువులతోటి, ఇలాగా ఓ చిన్న గడ్డి పరక, ఎండు గడ్డి పరక మొక్కలతోటి ఓ సుడిగుండంలా ఎలా ఏర్పడుతుందో, కాసేపటికి అక్కడ గాలి అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళగానే ఈ గడ్డి పరకలు, ఈ చిన్న చిన్న ధూళి రేణువులు, ఈ మట్టి కణాలు, ఇవన్నీ ఇక్కడ జారిపోయి, ఈ పీచులు ఇవన్నీ ఇక్కడ జారిపోయి అక్కడ కొత్త పీచులు, కొత్త గడ్డి పరకలు, కొత్త ధూళి కణాలు ఎలా ఏర్పడుతున్నాయో అలాగే జీవి ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని స్వీకరిస్తాడయా. ప్రాణవాయువే చేస్తుంది ఆ పని. ప్రాణం నుంచే మనస్సు పుట్టింది, జ్ఞాపకాలన్నీ మనస్సులో ఉంటాయి. ఈ జ్ఞాపకాల బుట్ట, తట్ట అయినటువంటి మనస్సుని ప్రాణవాయువు మోసిగడుతుంది. గంధవహం అంటే అర్థం, అది వాసనలు తీసుకెడుతుంది. అవి కళలో కూడా కొన్ని వస్తాయి. 72,000 నాడుల్లోనూ ఈ వాసనలు ఉంటాయి. అందుకే మనస్సు కంఠంలోకి వచ్చి లోపల నుంచి ఈ వాసనలన్నీ పైకి లాగుతుంది, ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అందులో కొన్ని అనుభవించేస్తాం. కొన్ని పాప ఫలాలు కూడా స్వప్నంలో అనుభవిస్తే తిరిగి అనుభవించక్కర్లేదని చెప్పారు. అసలు భాగవతంలో ఒక సందర్భంలో ఏం చెబుతారంటే, భగవంతుడు తన భక్తుడిని కాపాడాలి అనుకున్నప్పుడు వాడు ఏడిచేవాడు, తాపత్రయపడేవాడు అయినప్పుడు ఆ చేసిన పాప ఫలాలు ఏవో కొన్ని కళల రూపంలో వచ్చేలా చేసేస్తాట. పీడకలు రావడం మంచిది, వదిలిపోయింది గొడవ, దానికి ఏమి జపాలు చేయక్కల్లా, వచ్చేసింది, అయిపోయింది. భయపడ్డాం కదా, బెదిరిపోయాం. నిజంగా భూమి మీద జరిగితే ఎంత గొడవ అవుతుందో అంత గొడవ అయింది అక్కడ. ఈ జీవికే అయింది, అనుభవించేసాం ఫలితాన్ని, అది మనకి మేలు.
ఇంకా నిజానికి సుస్వప్నాలు వస్తేనే కాస్త కొంచెం బాధపడాలి, ఎందుకంటే అది భూమిలో జరిగే అవకాశం లేదు, ఇంక వచ్చేసింది అక్కడ. అంచేది ఇప్పుడు జీవితం చూడండి, కళ కూడా ఎంత తేలిగ్గా ఉంటుందో. పెడకలు వచ్చినా మనం భయపడం, మంచి కళ వచ్చిందని గర్వపడం, తేలిగ్గా తీసుకుంటాం. ఏదైనా కొంత అనుభవించాం, పోయింది పోని. కళలో అనుభవించినా ఎలలో అనుభవించినా ఒకటే. అదే వాసనా వ్యగ్రత చేత స్వప్నముల అంతకునంతగనంగవచ్చు అత్యుగ్ర సుషుప్తి ఎందు కనుసున్నది అయ్యేది. కళ్ళు జాగ్రత్త అవస్థలో ఉండగా కళ్ళతో చూస్తున్నావయ్యా ప్రపంచం అంతా, స్వప్నావస్థలో ఉండగా కూడా చూస్తున్నావు, అన్ని కళ్ళతోనూ నువ్వే చూస్తున్నావు, కానీ నీ కళ్ళే నీవనుకుంటున్నావు. సరే, అది వదిలేసి అసలు గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు కూడా ఈ జీవితాన్ని మనం చూస్తున్నామా లేదా, మన జీవితాన్ని, మనం నిద్రపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నామా లేదా, చూస్తున్నాం, అనుభూతి చెందుతున్నాం. ఎవరూ చెందకపోతే, ఎవరూ చూడకపోతే, అది పూర్తిగా మత్తు లాంటిది ఏదైనా అయితే పొద్దున్న లేవగానే మెలకు రాగానే గాఢ నిద్ర పట్టింది, నాకేమీ తెలియదు, ఎంత బాగుందో అంటామండి. బాగుంటుంది, చాలామందికి గాఢ నిద్ర బాగోలేదని ఎవరూ చెప్పరు. అంటే ఈ నిద్రను మొత్తం అనుభూతి చెందుతున్నవాడు, చూస్తున్నవాడు విడిగా ఉన్నాడు. వాడికి అప్పుడు భార్య, భర్త, పిల్లలు, బంధాలు, ధనకనక వస్తు వాహనాలు, వాసనలు ఏమీ తెలియవు. ఏమీ తెలియకుండా ఉండగలిగాం మనం, ప్రతిరోజు ఉండగలుగుతున్నాం. ఆశ్చర్యం. ఏమీ కృషి చేయకుండా, ఏ గుడి, పూజ, గోపురం ఏమీ లేకుండా, ఏ వేదాంత గ్రంథం చదవకుండా అప్రయత్నంగా జరిగిపోతుంది. భగవంతుడు ఎంత అదృష్టం ఇచ్చాడంటే మనకి, దాన్ని అర్థం చేసుకుంటే చాలు. ప్రతిరోజు ఏ ప్రయత్నము లేకుండా ఇంచుమించు మోక్షం అనదగిన స్థితి, ఇంచుమించు ఫిల్టర్ కాఫీ రుచి అంటారే, ఇంచుమించు మోక్షం అనదగిన స్థితి మనం పొందుతున్నాం. ఆ ఇంచుమించుని కంచుమించు చేస్తే సరిపోలా, దాన్ని పొడిగిస్తే. అందుకే సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఆ సుప్తావస్థ అర్థమైతే దాని నుంచి కొంచెం ముందుకెడతాం, సర్వావస్థ వివర్జిత. అలా కూడా ఉండగలుగుతాం. మనం ఉండగలిగంగా ఒక గంట, బయట 23 గంటలు కూడా ఉండే ప్రయత్నం చేద్దాం. రోజుకు 3 గంటలు ఏ విషయం పట్టించుకోవద్దని ధ్యానం చేసుకుంటూ కూర్చుందాం. తర్వాత 23 గంటలు కూడా పట్టించుకోవడం మానేద్దాం క్రమంగా. అదే యోగి, అదే రమణ మహర్షి. నాకు అక్కర్లేదనుకుంటే ఏది అక్కర్లేదండి, ఎవరు మన నుంచి లేరు, కావాలనుకోబట్టే ఉంటున్నాం. తెంచుకోవాల్సింది మనమే. ముందు మానసికంగా తెంచుకోవాలి, తర్వాత భౌతికంగానూ తెంచుకోవాలి. తప్పదు, తెంచుకోకపోయినా దేవుడు తెంచేస్తాడు. అందుకు మనం మానసికంగా సిద్ధంగా ఉంటే గుండెపోటు రాకుండా ఉంటుంది, హాయిగా ఉంటాం. జాగ్రత్త అవస్థలో కనులు సర్వము కాంచుచునుండు వాసన వ్యగ్రత చేత స్వప్నముల అంతకునంతగనంగవచ్చు అత్యుగ్ర సుషుప్తి ఎందుకనుచున్నది ఎయ్యది ఎంచి చూడు మేకాగ్రతతోడ ఆత్మయని ఎందురు దాని పరాత్మకు అవిదులు. అంత గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు చూస్తున్నది ఏది, అదే ఆత్మయ్యా, అదే నువ్వయ్యా. శరీరము, మనస్సు, బుద్ధి ఇవి నువ్వు కాదయ్యా. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి జలాం బుద్ధిం చ శూన్యం విదుహు. దక్షిణామూర్తి స్తోత్రం 6వ శ్లోకంలో చెప్పింది అదే. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు స్త్రీబాలాంతజడోపమాస్త్వకమితి భ్రాంత భృశం వాదినక మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే. స్త్రీలు బాలురు అయిన వారు ఎవరో గ్రహించలేరు అని ఇందులో పెద్దలు అన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే దక్షిణామూర్తి స్తోత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం, పెద్దవాళ్లు రాసిన దానికంటే గొప్ప వ్యాఖ్యానం ద్రాక్షారామంలో ఉన్న 2 స్త్రీలు రాశారు. పులవర్తి కామేశ్వరమ్మ గారు, వెంకాయమ్మ గారు అని 2 స్త్రీలు రాశారు. అద్భుతమైన వ్యాఖ్యానం. అంచేత ఆత్మజ్ఞానం పొందడానికి స్త్రీ పురుష భేదాన్ని మన వేదాంతం అంగీకరించలేదు, దానికి అవసరం లేదు. మహర్షి దయానంద సరస్వతి తీసుకొచ్చిన విప్లవం అంతా అది. వేదములు, శాస్త్రములు, వేదాంతం అన్ని స్త్రీలకి చెప్పండి. వచ్చేవాడు వస్తారు దారిలోకి. ఇప్పుడు పురుషులంతా వచ్చేసారా? అసలు మనకి మనం నేర్చుకోవడం కంటే ఇంకోళ్ళు నేర్చుకోకుండా చూడడం మీదే మన కాంక్ష ఎక్కువ. అహంకారాలండి, దాన్నే పురుషాహంకారం అంటారు. స్త్రీలకి వేదవ శాస్త్రం ఏంటంటే బాబు, భగవద్గీత స్త్రీలు చదివితేనే ఆక్షేపించారని చెప్పిన వాళ్ళని విన్నాను నేను ఆశ్చర్యకరంగా. పెద్ద మనుషులు సభల్లో చెబుతూ ఉంటే, మా అమ్మగారు భగవద్గీత చదివితేనండి ఫలానా వారు వచ్చి ఆక్షేపించారండి, మాకు అప్పటి వరకు తెలియదండి ఆడాళ్ళు భగవద్గీత చదవకూడదని. ఆడాళ్ళు దేనికి పనికిరారు, అనుభవించడానికి తప్ప, నన్ను మన్నించండి. ఇలా కొంతకాలం నడిచింది ఈ దేశంలో. అందుకే ఇప్పుడు తిరుగుబాట్లు వస్తున్నాయి. చలం లాంటి వాళ్ళు అక్కడి నుంచే పుట్టుకొస్తారు, తప్పులేదు పుట్టారంటే. విపరీతమైనప్పుడు ఎవడో ఒకడు పుడతాడండి, ఆ కులం నుంచే పుడతాడండి. విప్లవం అక్కడే వస్తుందండి. విద్వేషం ఎక్కడుందో విప్లవం అక్కడే వస్తుందండి. అంచేది విద్వేషం లేకుండానే చూసుకోవాలి మనం. ఎందుకు వారికి అధికారం తగ్గించాలి? వాళ్ళు చదువుకోనియండి, వాళ్ళు బాగుపడతారు. పురుషులందరూ చదివేశారా, బాగుపడిపోయారా? ఏదో కొంపలంటుకు పోతాయన్నట్టు మాట్లాడటం.
దాని మీద ఏమైంది, ఆ వర్గం మొత్తం వ్యతిరేకమైపోయింది. దాన్ని ఇంకోడు వలసి పట్టేసుకుంటాడు. ఏ నాస్తికుడో కమ్యూనిస్టో ఈ మతంలో స్త్రీలకి హక్కులు మీరు మా దాంట్లో వచ్చేయండి, అక్కడ ఏమైనా ఉంటాయి, అక్కడింతా బానిసలుగా చూస్తారు. కొత్త దేవుడి కంటే పాత దెయ్యం నయమని. ఇది అర్థమైతే ఎవరు మారక్కర్లేదండి, అందరికీ హక్కు ఉందమ్మా. మహర్షి దయానంద సరస్వతి మహానుభావుడు నిరూపణ చేశాడు, వేదం సహా అందరూ అన్నీ చదవచ్చును, ఏమీ మొహమాటం లేదని. అవకాశం ఇస్తే ఎవరికి వస్తుందో ఎవరికి రాదో వారికి తెలుస్తుంది. పెద్దలకి నమస్కారం పెట్టి కోరుతున్నా. మడిబట్ట కట్టేసి చుట్టేస్తే వాళ్ళు ఎవరూ చదవకపోగా అసలు వాళ్ళు కూడా చదవడం మానేశారు. ఇప్పుడు వారు చదవడం తప్పు అన్నప్పుడు చదవలసిన వాడు చదవకపోవడం మహానేరం అండి. వీరందరినీ ముందు శిక్షిద్దామండి. వేదం చదవకుండా ఇతర వృత్తులు చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా. మరి ఇది చేయలేని మనం అది మాత్రం ఎలా చేయగలుగుతామండి? తప్పు కదండి. చదవనియండి, అందరినీ నేర్చుకోనియండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టే ఏ మనస్సులో ఏ అమృతం ఉందో, ఏ క్షీరసాగరంలో ఏ అమృతం ఉందో ఎవరికి తెలుసునండి. గార్గి, మైత్రేయి, కాత్యాయని మొదలైనటువంటి మహానుభావురాళ్ళు వేదాలకి వ్యాఖ్యానాలు రచించి మంత్రాలు ద్రష్టలుగా ఉండి పరిశీలించినట్టే ద్రాక్షారామంలో 2 మహిళామణులు దక్షిణామూర్తి స్తోత్రానికి అపూర్వమైనటువంటి వ్యాఖ్యానం రచించినట్టే ముందు స్త్రీలు ఈ భారతీయ వేదాంతాన్ని ఏ స్థితికి తీసుకెడతారో ఎవరికి తెలుసునండి. ఆ సోదరీమణులకి అవకాశం ఇవ్వమని పెద్దల్ని ప్రార్థిస్తున్నాను నేను. వారికే నచ్చకపోతే వేరే విషయం, వారు నేర్చుకోనియండి. ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఏమిటా అర్హత? పుట్టుకతోటే, పుట్టుకను బట్టి కొన్ని, కులాన్ని బట్టి కొన్ని, మతాన్ని బట్టి కొన్ని, లింగభేదాన్ని బట్టి కొన్ని, ఎన్ని నిర్బంధాలు పెడతామండి సమాజంలో? పోనీ ఎవరైనా సుఖంగా ఉండగలుగుతున్నామా? ఈ నిర్బంధాలు పెట్టే వాళ్లతో సహా వాళ్ళు బాధలు పడుతున్నారే. ఇంకోరిని అణిచిపెట్టేస్తే మనకు వచ్చేది ఏమిటండి? ఈ విశాల భావంతో ఆలోచిస్తే హిందూ మతం విశ్వవ్యాప్తం కావడం ఖాయమండి. ముందు మన మనస్సులో ఆనందంగా ఉంటాయండి. అదేనండి శంకరాచార్య స్వామి చెప్పింది, అదేనండి దయానంద సరస్వతి చెప్పింది. అంచేతను దేహమని, ప్రాణమని, ఇంద్రియాలని మనం అనుకుంటున్నాం, కానీ ఇవేవీ కాదయ్యా. అత్యుగ్ర సుషుప్తిలోకి వెళ్ళు, ఆత్మ ఒక్కటే ఉంది అక్కడ, ఆ ఆత్మే నువ్వు. దాన్ని మనం ఎలా రుజువు చేసుకోవాలి? ఆధునిక ఉదాహరణ ద్వారా. మనస్సు చలిస్తోంది, బుద్ధి చలిస్తోంది. దేహం ప్రాణమపి ఇంద్రియాన్ని చెప్పి చలాం బుద్ధించ. చలాం బుద్ధిం అని ఎందుకు వాడారు? అన్నిటికీ లేని విశేషణం బుద్ధికి ఎందుకు వాడారు? చలాం అంటూ. ఎప్పుడూ చలిస్తోంది. ఈ చలించేవన్నీ నిజము అని నువ్వు నమ్ముతున్నావంటే, ఇవి చలిస్తున్నాయంటే చలించకుండా కింద ఒకటి ఉందన్నమాట. అంటే రైలు పట్టాలు. ఎంత వేగంతో వెళ్లే రైలైనా, గంటకి 30 మైళ్ళు వేగంతో కూడా వెళ్ళలేని ప్యాసింజర్ రైలైనా, 300 మైళ్ళు వేగంతో వెళ్ళగలిగిన చైనాలో ఉండే బుల్లెట్ రైలైనా ఆధారం పట్టాలా కాదా? పట్టా ఎప్పుడూ చలించదు కదా. మరి ఇంత వేగంతో చలించేటువంటి రైలుకి ఏమాత్రమూ చలించినటువంటి పట్టా ఆధారంగా లేకపోతే అది చలిస్తుందా? అలాగే ఇంత వేగంతో ఇన్ని గ్రహాలతో చలిస్తున్నటువంటి ఈ సృష్టికి మూలంగా నిశ్చలంగా ఒక పదార్థం ఉంది. అదే ఆదిపరాశక్తి, అదే లలిత, అదే కృష్ణుడు, అదే రాముడు, అదే శివుడు, అదే నువ్వు, అదే నేను. అక్కడ ఆగిపోకల, అదే నువ్వు, అదే నేను, ఆ నిశ్చలమైన పదార్థం. అందుకే శంకరాచార్య భజగోవింద స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అందుకే దక్షిణామూర్తి చేతుల్లో మీరు చూడండి, ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ చేతిలో ఇలాగ చిన్ముద్ర ఉంటుంది, ఈ చేతిలో ఈ డమరకం ఉంటుంది, ఈ చేతిలో అగ్ని ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, సత్సాంగత్యం. మంచి గ్రంథం చదవడం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. నిస్సంగం, ఆ నిస్సంగమే ఇది. నిస్సంగం అంటే త్రిగుణాల నుంచి వేరుపడ్డం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. చూపుడు వేరు జీవుడు, బొటన వేరు దేవుడు. ఈ 3 త్రిగుణాలు, వాటి నుంచి వేరు చేసి జీవుడిని దేవుడితో కలపడం, అదే నిస్సంగం. దక్షిణామూర్తి చిహ్నం ద్వారా చూపిస్తున్నారు దాన్ని. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ నిర్మోహత్వానికి చిహ్నమే డుబుడక్ 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 మాయా. బుడబొక్కలు ఆయన వచ్చి డుబుడక్ 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 అని వాయిస్తాడంటే మాయ అంతా. ఏమిటి ఆ శబ్దం ఎలా వచ్చింది? అటు ఏదో చిన్న రాయి కడతాడు, ఇటో చిన్న రాయి కడతాడు, ఈ 2 గలుపు తిప్పుతూ ఉంటాడు. చిన్నపిల్లాడు ఆనందంగా చూస్తాడు. సరిగ్గా అదే మాయని, అదే డుబుడుక్కు శబ్దాన్ని తల్లి పిల్లాడికి చెబుతోందండి. రాయి ఏమిటది? ఆయి, సరిగ్గా డుబుడుక్కు శబ్దం. ఆ డమరకం నుంచే వాంగ్మయం అంతా ఏర్పడింది. ఐ ఉండలుక్ ఏ ఓం అయో ఇది మాహేశ్వరాణి సూత్రాణి. ఆ వాంగ్మయం నుంచే ప్రపంచం ఏర్పడింది. శ్రీమద్ వాగ్భవ కోటేక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కోటైకతాపర్ణకట్ యథోభాగధారిణి.
ఈ మొత్తం ప్రపంచం ఎక్కడి నుంచి ఏర్పడింది? శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ. ఈ వాగ్భవ కోటం వాంగ్మయం ఎక్కడి నుంచి వచ్చింది? ఐవున్ ఏఓంగ్ అయౌచ్ హయవరట్లన్ జబగడదస్ జమై శశర్ హల్, ఇదంతా మొత్తం డమరొక ధ్వనం చెప్పారు పాణిని. మొత్తం వ్యాకరణాన్ని వేదాంతాన్ని సమన్వయం చేసుకుంటే అర్థం కావట్లేదండి మాయ. ఆ మాయను తెలుగు వాళ్ళు ఎంత బాగా పట్టుకున్నారో నిజంగా. తెలుగు తల్లులు ఆ మహిళామణులు ఎవరు కనిపెట్టారో కానీ ఉయ్యాల్లో పిల్లాన్ని పడుకోబెట్టి ఏదో రింగ రోజెస్ అని పాటలు పాడకుండా ఇదేమిటండి అంటే ఏం లేదురా సుఖంగా పడుకోరా, ఈ ప్రపంచం అంతా మాయ అని ఉయ్యాల్లో పిల్లాడికి చెప్పిన తెలుగు తల్లి పాదార విందాలకి నమస్కారం చేస్తూ ఈ జీవుడు ఈ పూటకి సెలవు తీసుకుంటున్నాడు. తెలుగులో మనం మాట్లాడుతున్నాం.